లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది. చెపితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం, పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. అతడే నీవని ఎరిగినచో, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే, పూర్ణము జ్ఞానము ముక్తి అదే. గురు ప్రార్థన. భూమధ్యాన్ని ముదుగా స్పృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజస్థితి ఎరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి, తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు జరిపే, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్న విశదపరిచి, క్రమపరిచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. స్థలశుద్ధి. మనము కూర్చున్న చోటు పరిసరాలు దైవీ మహాశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న చోటు పరిసరాలు దైవీ మహాశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న చోటు పరిసరాలు దైవీ మహాశక్తితో నిండి ఉన్నవి. దైవీ మహాశక్తి శరీరములో, ప్రాణములో అలలలా ప్రసరించుచున్నట్లు అనుభూతి పొందుతున్నాము. దైవ మహాశక్తి శరీరములో, ప్రాణములో అలలలుగా ప్రసరించుచున్నట్లు అనుభూతి పొందుతున్నాము. దైవ మహాశక్తి శరీరములో, ప్రాణములో అలలలుగా ప్రసరించుచున్నట్లు అనుభూతిని పొందుతున్నాము. దైవ మహాశక్తి రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వ ప్రదేశములందు, సర్వకార్యములందు తోడునీడగా, పూర్ణరక్షగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారము, జ్ఞానపిత శ్రీ వేదాద్రి మహర్షి గారికి నమస్కారము. ధ్యానము. బ్రహ్మజ్ఞానం.
తపస్సు ప్రారంభిస్తున్నాము. మనస్సును విస్తరించి బట్టబయలుతో లయమవుతున్నాము. ఈ శుద్ధ బయలే బ్రహ్మమని, దైవమని, ప్రకృతి అని, సర్వశక్తివంతమైన బ్రహ్మాండమైన ప్రపంచ శక్తి అని సన్నుతింపబడుతున్నది. మనస్సును విస్తరింపజేసుకొని ఈ స్థితిలోనే ధ్యాస ఉంచి తపస్సు కొనసాగిస్తున్నాము. ప్రపంచంగా తన్మార్పు చెందుటకు మూలమైన భగవస్థితిలో పూర్ణత్వము, మహాశక్తి, జ్ఞానము, కాలము అనేది 4 గుణాలు అంతర్లీనంగా ఉన్నవి. దీనికి స్వతసిద్ధముగా తనను తాను అదిమిడిపెట్టడి ఒత్తిడి శక్తి గుణమే మహాశక్తి అవుతున్నది. శుద్ధ పరవైలు యొక్క ఒకానొక లక్షణమే తనను తాను అదుము పెట్టడి ఒత్తిడి శక్తి. దీని వలన ఆ శక్తి తనను తాను అదుముకుంటూ కనులకు మనసుకు అందనంతటి సూక్ష్మమైన అంశముగా మారుతున్నది. ఈ అంశమే పరమాణువు అని, భగవదంశమని, ఆంగ్లంలో ఈథర్ అని పిలువబడుచున్నది. భగవస్థితి యొక్క తనను తాను అదుముపెట్టడి ఒత్తిడి శక్తి వలన ప్రతి పరమాణువు ప్రదక్షిణ చేయుచున్నది. పరమాణువు చుట్టూ గల శుద్ధ బయలే ఈ ప్రదక్షిణకు కారణమగుచున్నది. దీని వలన పరమాణువులన్నీ కాంతముగా పరివర్తన చెందుచున్నవి. పరమాణువులచే నిండియున్న శుద్ధ బయలులోని తనను తాను అదిమిపెట్టడి ఒత్తిడి శక్తి ఆ పరమాణువులను సమూహములుగా చేరుస్తున్నది. ఇటువంటి పరమాణువుల సమూహమే అణువు అని, ఆకాశమని పిలువబడుచున్నది. అణువు, వాటి కూటమి అయిన పరమాణువులు ప్రదక్షిణ చేయటము వలన ఒక్కొక్కటి మరొక్క దానిని నిర్దిష్టమైన దూరములో నిలిపి ఉంచుతున్నది. దీనినే వికర్షణాశక్తి అంటారు. ఈ వికర్షణాశక్తి వలన పరమాణువులు అణువులలో దగ్గరగా చేరి ఒకటి కాలేవు. అందువలన అణువులు ఒక్కొక్కటి ప్రత్యేకముగా ప్రదక్షిణ చేసడి నియమము స్వతసిద్ధముగా ఏర్పడినది. భగవస్థితి యొక్క ఒత్తిడి శక్తి వలన అణువులు అక్కడక్కడ దగ్గరగా చేరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి తగినట్లు 5 రకములైన భూతములు లేక మూలకములు ఏర్పడుతున్నవి. విశ్వములో గల అణువు మొదలుకుని వివిధ అంతరిక్ష భాగములన్నీ పంచభూతముల సమ్మేళనమే. ఇవే గ్రహములగుచున్న సత్యాన్ని గ్రహిస్తున్నాను. శరీరంలోని పరమాణువులు శరీరమంతా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు జీవకాంత శక్తి ఉత్పత్తి అగుచున్నది. దాని కేంద్రమే జీవధాతు కేంద్రము. శరీరములో ఉన్న ఈ జీవధాతు కేంద్రమే ఆత్మ. కనపడని ఈ ఆత్మను కలిగినదే ప్రాణి. విశ్వమంతటా వ్యాపించి ఉన్న విశ్వకాంతము ఒత్తిడి, ధ్వని, కాంతి, రుచి, వాసనగా తన్మార్పు చెందుతున్నది. అదే సమయంలో శరీరంలో గల జీవకాంతము కూడా అదే తన్మార్పు చెందుతున్నది. ఈ రెండింటి సమన్వయమే భగవస్థితిగా అనుభూతి పొందుచున్నాను. జీవధాతు కేంద్రము నుండి శరీరం నుంచి బయటికి వస్తున్న జీవకాంతములోని తన్మార్పులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహించడానికి చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు శరీరములో ఏర్పడినవి.
ఈ పంచజ్ఞానేంద్రియముల అనుభూతులను గ్రహించే కాంతశక్తి తరంగమే మనస్సుగా మారుతున్నది. ఈ రకంగా ఏర్పడుతున్న జీవధాతు కేంద్ర అలల తన్మార్పులు జీవధాతు కేంద్రపు గుణములుగా మారుచున్నవి. ఆ జీవి మరణం వలన శరీరం నశించినప్పటికీ జీవధాతు కేంద్రంలోని దాని గుణములు నశించవు. మొదట ఏకకణజీవిగా ప్రారంభమయ్యి పరిణామక్రమంలో పలు విధములైన శరీరాకృతులు సంతరించుకొని పంచ జ్ఞానేంద్రియముల సంఖ్య పెరుగుదలకు అనుగుణముగా అనేక రకములైన ప్రాణులు రూపుదిద్దుకొని బతుకుతున్నవి. ఈ సత్యము తెలుసుకునేటప్పుడు ప్రాణులలో శుద్ధబయలుగా ఉన్న బ్రహ్మము అని పిలువబడుతున్న ఒక బృహత్తర శక్తి తన్మార్పు చెంది పరమాణువు మొదలుకొని మానవుడి వరకు విస్తరించి సామర్థ్యముతో శక్తితో పలు రకములుగా జీవించుతూ ఉండటము తెలుసుకుంటున్నాము. సకల ప్రాణికోటి ఉత్పత్తికి తలమానికంగా వివేకానికి శిఖరంగా ఉన్న ప్రాణి మానవుడే అవుతున్నాడు. కాబట్టి మనిషి ఆంతరంగంలో నేనెవరు అనే ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా భగవస్థితి తన్మార్పు చెందిన బహుకాలపు నిజ చరిత్ర తలపకు వస్తున్నది. అక్కడ ఏర్పడే నిశ్చయ జ్ఞానమే అహం బ్రహ్మస్మి అనబడుతున్నది. ఈ అనుభూతితో తపస్సు పూర్తి చేస్తున్నాము. ప్రతిరోజు ఈ తపస్సు చేస్తున్నట్లయితే భగవస్థితి ప్రపంచంగా తన్మార్పు చెందిన సత్యము, అదే తనకు తానుగా ఉన్న దర్శనము తత్వ అనుభూతిగా నిలిచిపోతున్నది. ఈ దృశ్యంలో బ్రహ్మాండము మొత్తము భగవదాంశమైన కాంత అలలతో నిండి ఉండటము, ఈ కాంత అలలే మనసుగా పనిచేయటము జరుగుచున్నది. బ్రహ్మాండములోని కాంత అలలే అన్ని ప్రాణులలో మనస్సుగా ప్రత్యేకంగా పనిచేస్తున్నప్పటికీ అన్నింటి అనుభవము జ్ఞానము కలిసి ఒక గుత్తిగా పనిచేస్తూ ఉండటము అనేక కోట్ల అలలకు ఆధారముగా ఉన్న సముద్రపు నీరు వలె సాక్షాత్కరిస్తున్నది. ఇటువంటి దర్శనములో మనిషి మనసు, మతము, రాజకీయము, వస్తు విషయవాంఛలనే బంధముల నుండి విడిపడి బ్రహ్మంలో ఒకటిగా కలిసిపోయి ప్రేమ, కరుణ విరిసిన పూర్ణ జ్ఞానముగా ప్రకాశిస్తున్నది. ఇదే మానవుడి పూర్ణత్వము, భగవస్థితి యొక్క తన్మార్పు చరిత్ర. ఈ భగవస్థితి తన్మార్పు చరిత్రను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ బ్రహ్మజ్ఞానము పాటను పాడుదాము. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం, ఉప్పొంగు చలనం అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి, అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి. పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి, ఆ శక్తి నడుమ ఒరిపిడి అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే, అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే. అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా, తన్మాత్రలైదు కాగా అనంత శక్తి కణములు భూతములైదు కాగా, అనంత శక్తి కణములు భూతములైదు కాగా. ప్రాణులందు సక్రమముగ కాంత అలలె మనసు, కాంత అలలె మనసు మనసెరిగి నిజమరయ బ్రహ్మ జ్ఞానమిదియే, మనసెరిగి నిజమరయ బ్రహ్మ జ్ఞానమిదియే, బ్రహ్మ జ్ఞానమిదియే, బ్రహ్మ జ్ఞానమిదియే. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். సంకల్పము. దైవమహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందిదముగాక.
దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందేదముగాక. దైవ మహాశక్తి కరుణ వలన ఆరోగ్యము, దీర్ఘాయువు, తగిన సంపద, గొప్ప ఖ్యాతి, పరిపూర్ణ జ్ఞానము పొందేదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. బిడ్డలకు ఆశీస్సులు. సహోదరులకు ఆశీస్సులు. దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు. మనము పనిచేసే చోట దినసరి కార్యక్రమాలలో మనతో సాన్నిహిత్యములో ఉన్న వారందరికీ ఆశీస్సులు. శత్రువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాది మహర్షి గారి వేదాద్వయం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. ఆలియార్లోని జాన్న మందిరము సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు, అన్ని సబ్ సెంటర్సు, జాన్న మందిరాలు సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగాను మానసికంగాను బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగాను మానసికంగాను బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యతల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడా ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజల యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుచూ జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి అనేది ఒక తరగతి పెన్నిది పొంది పెరగవలే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. వర్షకామన. ఈ లోకంలో సకాలంలో వానలు సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. ఈ లోకంలో సకాలంలో వానలు సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఈ లోకంలో సకాలంలో వానలు సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లాలి. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வடமுடன். నాలో శాంతి నెలకొనుగాక. నా చుట్టూ శాంతి నెలకొనుగాక. ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.